సో ఇప్పుడు లెట్స్ హియర్ ఫ్రమ్ మిర్నా. నా సామి రంగా. నా సామి రంగా. హాయ్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అడాడే, వాట్ అన్ ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా సామి రంగా, I'm sure it's gonna be a perfect Sankranti Bomma. And I think you guys like the teaser trailer songs ani. మీరందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. అక్క, ఎనర్జీ ఇంకా రాలేదు అక్క. ఎనర్జీ రాలేదా? వాళ్ళతో ఒకసారి అనిపిద్దాం నా సామి రంగా అని. మీరు చెప్పండి, మీతో పాటు వాళ్ళు చెప్తారు, అప్పుడు వస్తుంది. రెడీ? నా సామి రంగా. మీ దుంపలు తెగ ఇందాకటి నుంచి నేను అంటుంటే అనలేదు, కానీ మీరు నా చెప్పగానే చెప్పేస్తారు కదా. ఇటువైపు వాళ్ళు ఏంటి, మీరు కూడా ఇక్కడికే వచ్చారు కదా. కొంచెం గట్టిగా రెడీ, 1 2 3 నా సామి రంగా. అది. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ ఆల్వేస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ ద కింగ్, అండ్ ఇట్స్ హ్యాపెన్ హియర్. ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ యూ, సార్. He's being very supportive. Thank you so much, Nag sir. I think Na Saami Ranga are going to be a, next level benchmark film in this career. I'm very sure about that. And I think in the trailer you saw just 10% of the movie. The movie is a, double dhamaka entertainer. And thank you so much, my director Binny Garu. Second time I'm working with him. So it's a very pleasure to work with you, and you have a lot of potential. You're going to be a big time director in the Telugu film industry. There is no doubt about that. And my co-stars, Naresh Garu, and I'm working with Naresh Garu. This is the second time. Such a pleasure to working with you again, sir. And Ashika, it's a brilliant, beautiful. What? ఒక పాట పాడాలి. నేనా? పాట ఏంటిమా? మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు మీరు. పాట షూరా? నాకు సార్ పాడలామా? సరే, இருங்க வரே அங்கதான் வரே. స్టాప్. సా పా. శ్రావణి పాడు, నా కింగ్ సినిమా గుర్తొస్తుంది. I am actually so you guys help me now to sing something. ఐ థింక్ వాళ్ళు కింగ్ నాగార్జున గారి గురించి చెప్తూ ఉన్నారు. సో యూ కెన్, ఇఫ్ యూ వాంట్, యూ కెన్ సింగ్ అ సాంగ్. ఇట్స్ ఓకే, ఐ విల్ సింగ్ అ సాంగ్ ఫర్ యూ. ఓకే? ఓకే, రెడీ ఎవ్రీబడి? 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ ఇయర్లో ఎప్పుడు వస్తే అప్పుడు వాడేసుకోండి. ఈ బిట్ ఒకటి కట్ చేసి పెట్టేసుకోండి. Yeah, actually she sang for me. Thank you so much, Akka. Thank you so much for support. థ్యాంక్ యూ మిర్నా. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ January 14th. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ తప్పకుండా థియేటర్ అండి, మూవీ చూడండి. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టెక్నీషియన్స్, మన ప్రొడ్యూసర్స్, మన సినిమాటోగ్రాఫర్ అండ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ వర్క్ ఇన్ యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ కాయ్. అప్పుడు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి, మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆశిక, చూసావా, రానన్నావు, మొత్తానికి ఎత్తుకొని వచ్చేసారు అక్కడి నుంచి. అది అంటే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే, నువ్వు వస్తావా సరే, లేదంటే ఎత్తుకొని వచ్చేసేయడమే ఇలాగా. ఓకే, ఇలాగే ఆడియన్స్ కూడా థియేటర్స్కి ఫుల్గా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ నౌ. అందరికీ నమస్కారం, ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. నా సామి రంగా ఫీవర్ ఎలా ఉంది? పండక్కి రెడీనా? మేమంతా ఫుల్ రెడీ.
వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. మేము పండక్కి సినిమా రిలీజ్ చేయాలని చాలా కష్టపట్టి ఇక్కడ ఇంత టైం షూట్ చేసి మేము 14 జనవరి రిలీజ్ చేస్తున్నాం. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చడానికి. అండ్ నా ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసి చాలా లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా వరాలు క్యారెక్టర్? ఎలా అనిపించింది? ఐ థింక్ ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే హాయ్ హాయ్ డెఫినెట్లీ స్పెషల్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. మీరు టీజర్లో చూస్తే ఒక యంగర్ వర్షన్ అండ్ అట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్ వర్షన్ కూడా ఉంది క్యారెక్టర్లో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద రోల్. చాలా ప్రిపేర్ అయ్యి ఈ రోల్ చేశాను. సో I would like to thank the entire team for giving me the opportunity to play Varalu. And I have a bunch of people to thank, so please give me some time. So let's start with our king. Nag sir, I don't know how lucky and I'm blessed I am to work with you. Endukante I have seen all his movies mundu. I knew as an actor how charming and amazing performer he is. Kani how as a person and how as a co-actor he would be ani I never knew. But in the first look test when I met him, he was so warm. Andaka nenu ippudu select avaledu kani he was so supportive, so comforting as a person. I just felt so good working with you, sir. You were so encouraging. ఎప్పుడు కూడా నేను షూట్ వస్తే నేను నీ షార్ట్స్ చూసాను, యూ బీన్ డూయింగ్ సో వెల్ అని ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ కింగ్ ఫర్ అ రీజన్. ఎందుకు కింగ్ అంటారు అనరు అని నాకు ఐ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ అందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హౌస్ హియర్. కానీ సార్కి తెలిసింది, కానీ నేను హెల్దీ ఫుడ్ అండ్ చాలా వర్కౌట్ చేస్తాను ఇవన్నీ. సో ఐ డెంట్ హ్యావ్ అ హోమ్ ఫుడ్ హియర్. సో హీ స్టార్టెడ్ సెండింగ్ మీ హోమ్ ఫుడ్ ఫ్రమ్ ద డే he got to know that I don't have a house. So definitely your home is like a second home to me and a home in Hyderabad. So thank you so much sir for making me so comfortable in the set. It was lovely working with you. Sorry, okay, koncham time, okay please. And Keeravani garu, I don't know, I'm so lucky. Nenu Magadira, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇవన్నీ ఫిల్మ్స్ చూశాను. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నేను మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను నా సెకండ్ ఫిల్మ్ చేస్తానని. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. ఐఎమ్ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్. ఇంకా విల్ బీ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ చంద్రబోస్ గారు, యూ హ్యావ్ రిటన్ అమేజింగ్ లిరిక్స్ ఫర్ ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవ్రీబడి లవ్స్ ద లిరిక్స్ and lines. So thank you sir. And varallulagi nannu choose chesindi ma director Binni garu. I am so grateful sir. Thank you so much for making me a part of this team, choosing me and believing in me that I can play Varalu. I never thought that I could play a role like this, which is both younger and a matured version. It is all because of you. Whatever performance, ఆ ఎక్స్ప్రెషన్స్ మీ అందరికీ నచ్చింది అంటే అది మా డైరెక్టర్ నుంచి వచ్చింది ఆ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ సార్ డెఫినెట్లీ ఎంకరేజ్ మీ, బట్ ద పర్సన్ హూ మేడ్ మీ లుక్ ద బెస్ట్ ఇస్ ఆర్ శివ గారు, ఆ డిఓపి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ నచ్చింది, యునో ప్లీజ్ 5 minutes పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇది ఓకే షాట్ అంతే. మా డిఓపి గారు లేదు ఇంకొక షాట్ అంటున్నారు ఎప్పుడు కూడా. సో హీ యూస్ టు మేక్ షూర్ ఐ లుక్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ మై బెస్ట్. సో దే బోత్ టుక్ కేర్ ఆఫ్ మీ
And I will always miss being pampered as Varalu in the set and getting ready and going to the set. So thank you to both of you. And our producers, Chitturi Garu, Pavan Garu, I think you guys have been an amazing producers. 3-4 months lo inta pedda artists and pedda film na cheyalante chala kashtam. So great work, and definitely I hope you will score a big hit with Na Sami Ranga. And it was lovely working with Naresh Garu, Raj Tarun Garu, Mirna, Ruksar, and Rao Ramesh Garu, Nazar sir, Andru, Anni artists toti work chesi nen chala I learnt a lot. I got a lot of experience. So Andariki thanks. My direction team, Andru, all technicians made a huge part. All of them are here. Thank you, Andru. Thanks to the entire direction department. From my lines, my modulations, our writers, everybody for writing such nice scenes for me and bringing the best out of me as Varalu. Varalu will always be my special and beautiful role. Thanks to each one of you. Nannella Kannada audience ku kuda thank you so much. Nimmellara Preeti Vishwasa hige irli. And meerandru 14 January film చూడాలి. చూస్తారా? మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. మా టీజర్కి గ్లిమ్స్కి ఎంత లవ్ ఇచ్చారో అలాగే మూవీ కూడా లవ్ ఇవ్వాలి. అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆషిక. అండ్ జనవరి 14న థియేటర్లో మనం కలుద్దాము. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని TV9లో లైవ్లో వాచ్ చేస్తున్నారు, అలాగే NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. NTV యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము, అలాగే TV9 యాజమాన్యం వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాం. అండ్ ద PROs ఫర్ దిస్ మూవీ ఆర్ వంశీశేఖర్ సినిమాస్, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మే వి ఇన్వైట్ ఆన్ స్టేజ్ రుక్సార్ దిలోన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, కృష్ణార్జున యుద్ధం, అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం. అండ్ ఇప్పుడు మనం ఈ సినిమాలో తనని చూడబోతున్నాము. The very talented, bubbly, full of energy, Ruksar. Always. Oh, I wasn't ready for this. Hello, Andy. Andarki namaskaram. Hi everyone. Okay, audience ki chala energy undi already. I think 14 ee energy kuda theater loki మీ టీమ్కి కావాలి. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ థింగ్. 14 January యూ హ్యావ్ టు వాచ్ నా సామి రంగా. డీల్ నా? పక్కా డీల్? ఓకే, నౌ వీ కెన్ మూవ్ ఆన్. సో నా సామి రంగా ఐ థింక్ చాలా స్పెషల్ ఫిల్మ్ ఉంది. బికాజ్ చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా పెద్ద టెక్నీషియన్స్ కి ఈ ఫిల్మ్ యునో వీ హ్యావ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ and hard work. My character Kumari ki actually it's a very sweet love story with, of course, Bhaskar, Raj Tarun. So I am very excited. I think story, you know, song, cinematography, 14th you all should watch. But ippudu na actually team ki chala you know I need to say thank you. So 2 minutes for that. Of course, first, who got me on board, Master, Vijay Master. Already, Melaga Melaga, Uvada Pellana, already chala, you know, hit song ayindi. But ippudu Master direct chestanu. So I was like, of course I'm going to be a part of it. You know, to get a third hat trick with him. And then coming to my producers, thank you so much for, you know, being so supportive. And of course, what do I say about, you know, Kiravani Garu? I've always been such a fan. I think you saw me when I started my career, right? And I'm meeting you after so many years, and you've made the entire country so proud. And I'm such a huge fan of you, and the music is fabulous. It's amazing. So thank you so much for that. My entire team, Ashika, Mirna, Alari Naresh, Raj Tarun, all the senior actors, I think
they like my who's playing my dad, like he's so cool. Like entire team, we had so much fun shooting the entire project. Chala you know hard work undi, and you know chala time takuva undi shoot kosam, but still ee team spirit chala you know chala high lo undi, and that you will see in the theaters on 14. And last but not the least, of course, the king, Nagarjuna Sir Garu. I have been such a fan. Like when Master told me that, okay, you're, you know, in the film, I was like, yeah, I'm doing it. I'm doing the film. And on set, everyone knows Nagarjuna Sir Garu chala pedda star, chala king star. But set low every day. మీ ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్నాను, నా ఈ ఎనర్జీ ఉంది, నా చాలా ఎక్స్పీరియన్స్ ఉందా, చాలా యూనో ఆల్రెడీ ఇండస్ట్రీలో నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ ఎనర్జీ ఈవెన్ లిటిల్ బిట్ వాజ్ నాట్ దే. ఇట్ వాజ్ లైక్ హీ వాజ్ అన్ ఎక్సైటెడ్ చైల్డ్ ఆన్ సెట్ ఆల్ ద టైమ్ టు యునో బీ డూయింగ్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా కంఫర్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో అమేజింగ్. అండ్ ఎస్, నా చాలా ఎక్సైటెడ్ ఉంది. ఆల్రెడీ నా ప్రీవియస్ ఫిల్మ్స్లో చాలా ప్రేమించారు. సో ప్లీజ్ నా సామరంగాకి కూడా చాలా ప్రేమించి. అండ్ 14th January సంక్రాంతి, హ్యూజ్ ఫెస్టివల్ అండ్ ఈవెన్ హ్యూజ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో చాలా సపోర్ట్ చేయండి అండ్ వీ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రుక్సార్. విషింగ్ యూ సూపర్ సక్సెస్ దిస్ సంక్రాంతి. అందరికీ ఆన్ దిస్ స్పెషల్ అకేజన్ సారీ సుమా, హైజాక్ చేశాను మైక్. అందరికీ నమస్కారం. అంటే నేను కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. సార్, ఏ ఈవెంట్కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్స్ బట్టి, అతిథులు బట్టి ఆ ఈవెంట్ ఆ స్టేజ్ మీదకి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు. తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. Sir, Kirwani garu, Chandrabose garu, I invite you personally onto the stage. Big applause. కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి, అది నా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగాకి పనిచేశారు, అది నా సామిరంగా అదృష్టం. సార్, మన ఇద్దరం ఎన్నో సినిమాలు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, కానీ నాకు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవడం. సుమా, వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు, ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా. ఇప్పుడే దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ రెస్పెక్ట్ యువర్ అసోసియేషన్ ఫర్ నా సామిరంగా అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ వరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవి చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ నాసి సామిరంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ గివింగ్ దెమ్ లైఫ్. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ ఫంక్షన్లు అన్నీ కూడా ఇక మీదట దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎవరో ఒక వీరాభిమాని మీ అందరూ ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం చూశారు. నేను వేరే ఎవరినో పిలుస్తా స్టేజ్ మీదకి. ప్లీజ్ అంజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ అంజీ, హౌ ఆర్ యూ? మా ఈవి గారు అబ్బాయి కిష్టయ్య, ఒకసారి ఇటు రావా? మా వాళ్ళకి బాగా నచ్చినట్టుంది. మళ్ళీ మళ్ళీ లూప్లో అదే ప్లే అవుతుంది. సో క్యాన్ వి హ్యావ్ రాజ్ తరుణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలో ఒక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అండ్ రాజ్ తరుణ్ అంటే డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తాడు, అందులో డౌటే లేదు. ఏంటి ఏదో ట్రైలర్లో చూసాము గోడలు దూకేస్తారు అని. అంతా ఇన్స్పిరేషన్ అండి, ఎవరు ఒరిజినల్ ఏం లేదు. ఎవరు ఇన్స్పిరేషన్? నరేష్ గారా? కాదు, విజయ్. విజయ్, ఓకే. అంటే అలా దూకినట్టుగా ఎప్పుడు ఇప్పటిదాకా నేను యాక్చువల్లీ చాలా మాట్లాడుతామని ఏదేదో అనుకుంటున్నా. విజయ్ మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి మొత్తం మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి. చూడండి ఒకసారి నాకు సార్ కళ్ళల్లోకి చూడండి, ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెలోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను. విజయ్ డార్లింగ్, లవ్ యూ. 15 ఇద్దరం కలిసి మాట్లాడుకుందా? 15 ఇద్దరం కలిసి. అండ్ నరేష్ బ్రో, మంచి బాగుందా? థ్యాంక్ యూ. ట్రిపుల్ డైలాగ్ ఉంటుంది కదా తారక్ది, నా డైలాగ్ నీకు అదే. నీ సోపతి నా సొంతం అన్న. థ్యాంక్ యూ. అండ్ నాకు సార్, నా ఫస్ట్ సినిమా అనుపూర్ణ స్టూడియోస్లో చేశాను. అక్కడి నుంచి రంగుల రత్నం చేశాను, అనుభవించరా చేశాను, ఇప్పుడు మీతో కలిసి చేయడం ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నా వాయిస్ కూడా కారణం మీరే. సో దేనికి థ్యాంక్స్ చెప్పినా సరిపోతుంది నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కిరవాణి గారు, మీరు సంగీతం అందించిన సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం అనేది నా అదృష్టం. సో ఎంత చెప్పినా సరిపోదు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. అండ్ ఆశిక, మీనా, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ పీపుల్. అండ్ రుక్ష, యూఆర్ అన్ అమేజింగ్ కోస్టార్. థ్యాంక్స్ అలాట్. అందరికీ కూడా శివ డార్లింగ్, నువ్వు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే విజయ్ ఈ 3 months పీరియడ్లోని he was able to pull it off because of DOP like Shiva. So you have an amazing team around you, and thanks a lot. Thank you everyone. The producer Chittur Srinivas garu, thanks a lot for being such an amazing producer. Thank you very much. January 14 రాసామరంగా థియేటర్ రిలీజ్ అవుతుంది. పైరుసలు ఇవన్నీ మర్చిపోయి థియేటర్కి వెళ్తే ఈసారి పండగ మీ అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో పండగ చేసుకుంటారు, అందులో అసలు డౌటే లేదు. సో
జనవరి 14 థియేటర్కి వెళ్ళి నా సమరంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున గారు విత్ నరేష్ గారు, నరేష్ గారు విత్ నాగార్జున గారు. కానీ అప్పుడు కూడా మీరు చాలా పొడుగున్నారండి బాబు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. నాగార్జున సార్, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ని. ఆయన స్క్రీన్ మీద చూసి వేలలు వేసుకుంటూ అలాంటి రోజు నుంచి ఈరోజు ఆయనతోటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ బిన్నీ గారు, విజయ్ బిన్నీ గారు మా డైరెక్టర్. అంటే మేము అందరూ డైరెక్టర్ అయినా కూడా మాస్టర్ని పిలిచి అలవాటు అయిపోయి షూటింగ్లో కూడా మాస్టర్ని పిలిచాం. ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్గా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా అంటే అనుకున్నట్టు తీసి, అనుకున్న టైంలో తీసి, సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అందరి గురించి చెప్పాలి, లేదంటే మాట వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాలో చేసిన రుస్కర్, అలాగే మిర్నా, ఆషిక, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు, నాజర్ గారు అలా చాలామంది ఉన్నారు. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారు చాలామంది ఇంట్రడ్యూస్ చేసినట్టు షబీర్ అని ఒక అతను ఆర్టిస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అండ్ మాకు ఈ నా స్వామి రంగాకి, ఈ టీంకి బాగా అండగా నుంచిన మా కీరవాణి గారు, చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇంకా మీ గురించి నేను చెప్పకపోతే మాట వచ్చేస్తుంది. చాలా గొప్ప నటులండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఓన్లీ నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్. ఒక పిక్చర్ నరేష్ గారు, అలాగే కీరవాణి గారు. ఓన్లీ కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు అండ్ విజయ్ బిన్ని. చంద్రబోస్ గారు, కీరవాణి గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. PROs Vamsi Shekhar garu to please come onto the stage. Vamsi Shekhar Cinemas. EP Vasundhara to please come on stage. జంగ్లీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ జంగ్లీ మ్యూజిక్. ఓన్లీ హీరోయిన్స్ పిక్చర్ ఒకటి కావాలి. రుక్సర్, ఎస్, ఆషిక. Big ticket reveal, please. శ్రీనివాస్ గారు, అలాగే విజయ్ బిన్ని గారు, నాగార్జున గారు, కీరవాణి గారు, and all our heroines.
ద బిగ్ టికెట్ ఆఫ్ నా సామిరంగా జనవరి 14. నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చింది, సినిమాలు చూడరు. వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు అన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామిరంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు ఇటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే, అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం.
అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కిరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కిరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాము మేమందరం. ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 years వచ్చిన రోజున, మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళు ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ పోలకి మాస్టర్, మీరు అక్కడే ఉన్నారు, ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ వన్స్ అగైన్ అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సో ఈసారి పండక్కి నా సామి రంగా జనవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభరాత్రి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.